హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ నుండి 29th వీడియో అయితే. ప్రీవియస్ అన్ని వీడియోస్ యొక్క లింక్స్తో పాటు ఏ వీడియోలో ఏ టాపిక్ కంప్లీట్ అవుతుందన్నది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చేయబోయే క్వశ్చన్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 11.4లో సెకండ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లం అయితే చేద్దామండి. అందులో సెకండ్ ప్రాబ్లం, షో దట్ కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. షో దట్ అని ఎప్పుడైతే అన్నాడో మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారండి. ఆ ఈక్వేషన్లో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తాము. ఓకే, టేకెన్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నానండి. ఎల్హెచ్ఎస్ ఎందుకు తీసుకున్నాం? ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ని ప్రూవ్ చేయకూడదా అంటే ప్రూవ్ చేయొచ్చండి. కాకపోతే మనకి ఎల్హెచ్ఎస్లోవి కొంచెం సింప్లిఫై చేయడానికి, ఫార్ములాస్ అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని చేస్తామండి. సో టేకెన్ ఎల్హెచ్ఎస్ కొసీకెన్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, ఒక్కసారి మీరు ఆర్హెచ్ఎస్ని గమనిస్తే ఈ ఎక్స్ప్రెషన్ అనేది అంటే ఈ ఆర్హెచ్ఎస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటాలో ఉంది. ఓకేనండి. అయితే మన ఫస్ట్ గోల్ ఏంటి? దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ థీటాలోకి మారుద్దాం. ఓకే, అయితే కొసీకెన్ థీటా అంటే మనకు ఫార్ములా ఏంటండి? 1/sin థీటా, బేసిక్ ఫార్ములా అండి అది. నెక్స్ట్ కాట్ థీటా ఫార్ములా ఏంటండి? కాస్ థీటా బై సైన్ థీటా. సో కొసీకెన్ థీటా ప్లేస్లో 1/sin థీటా రాసుకున్నాను, ప్లస్ కాట్ థీటా ప్లేస్లో కాస్ థీటా బై సైన్ థీటా రాసుకున్నాను. ఆ హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. నేను జస్ట్ లోపల దాన్ని మాత్రం ఈ ఫార్ములాస్ ఉపయోగించి మార్చాను. నెక్స్ట్ ఇక్కడ డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయండి ఇక్కడ చూస్తే. సో మనం న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు లేదా సబ్స్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి మనం ఎడిషన్ చేద్దామండి. 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. న్యూమరేటర్ అనేది కాస్ థీటాలోకి మారింది, కింద సైన్ థీటా ఉన్నది. అంతకన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఈ స్క్వేర్ అనేది ఈ న్యూమరేటర్కి అప్లై చేద్దామండి, డినోమినేటర్ కూడా అప్లై చేద్దాం. న్యూమరేటర్కి అప్లై చేయమన్నారు కదా అని చెప్పి ఆ 1కి స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్కి స్క్వేర్ పెట్టి సుదిగేస్తారు చాలామంది. అలా పెట్టకూడదండి. 1 ప్లస్ కాస్ థీటా అనేది ఒక టర్మ్. ఓకేనండి, ఆ టోటల్ టర్మ్కి స్క్వేర్ వస్తుంది. అంటే ఏ విధంగా అవుతుంది? 1 ప్లస్ కాస్ థీటా, ఇదంతా ఒకే టర్మ్ కాబట్టి ఈ స్క్వేర్ రెండింటికి కలిపి ఈ విధంగా 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై కింద సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ థీటా. కన్ఫ్యూజ్ అవుద్దండి ఇక్కడ సైన్ థీటా హోల్ స్క్వేర్ అన్నా దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. అంటే సైన్ థీటా హోల్ స్క్వేర్ అన్నా సైన్ స్క్వేర్ థీటా అన్నా ఒకటే. సో సైన్ స్క్వేర్ థీటా. ఓకే, టోటల్గా మనం న్యూమరేటర్ని అయితే కాస్ థీటాలోకి మార్చాము, డినోమినేటర్ని కూడా కాస్ థీటాలోకి మారుద్దామండి. అయితే మనకి కింద సైన్ స్క్వేర్ థీటా ఉంది. సైన్ స్క్వేర్ థీటాని కాస్లోకి మార్చాలి అంటే మనకు తెలిసిన ఐడెంటిటీ ఏంటండి? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ థీటాని అటుపక్క పంపించేస్తే ఏమవుతుందండి? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇలా ఎందుకు రాసుకున్నాను? ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ థీటా ఉంది. సైన్ స్క్వేర్ థీటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటాలో రాయాలి కాబట్టి ఈ ఐడెంటిటీని ఉపయోగించి సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాసుకుంటున్నాను. సో ఇక్కడ దీని ప్లేస్లో 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా ప్లేస్గా ఎంత రాసుకోవచ్చండి? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, అయితే మనం టోటల్గా కాస్ థీటాలోకి మార్చేసాము. కానీ ఇక్కడ మనకి స్క్వేర్స్ అయ్యి లేవండి, కానీ మనకి ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి. కొంచెం దాన్ని మనకు తెలిసిన ఫార్ములాస్తో ఎలిమినేట్ చేద్దామండి. జాగ్రత్తగా చూడండి. కింద మనకి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. అంటే అది ఏ ఫామ్లో ఉందండి? చూడడానికి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. అదేంటి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్గా ఎలా ఉందంటే ఇక్కడ 1 ఉన్నది. ఆ 1 నేను ఏ విధంగా రాస్తానంటే 1 స్క్వేర్గా రాస్తానండి. 1 స్క్వేర్ అన్నా 1 అన్నా ఒకటే కాబట్టి ఈ 1 ప్లేస్లో 1 స్క్వేర్ రాస్తానండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే మీకు గమనించాలి, ఏ ప్లేస్గా ఎంత ఉన్నట్టండి? 1 ఉన్నట్టు. బీ ప్లేస్గా ఎంత ఉన్నట్టు? కాస్ థీటా ఉన్నట్టు. బీ ప్లేస్లో కాస్ థీటా ఉంది. బీ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా. సో మనకి ఈ ఫార్ములాని దీనికి అప్లై చేసినట్టయితే మనకి ఈ ఫార్ములా అవుతుందండి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకేనండి, చాలా జాగ్రత్తగా ఫార్ములాస్ అప్లై చేయడం రావాలి. ఓకేనండి.
అంటే టోటల్గా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ మనం ఎంత రాసుకోవచ్చు అంట 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, కింద దాన్ని బాగానే రాస్తాం. ఇక్కడ న్యూమరేటర్ చూడండి, న్యూమరేటర్ ఈజీ అండి. ఏ స్క్వేర్ అని ఉన్నది అనుకోండి సపోజ్, మనం దీన్ని ఏ విధంగా రాస్తామండి ఏ ఇంటూ ఏ, అంతే కదా. అంటే ఇక్కడ చూడండి 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, అంటే దీనికి స్క్వేర్ ఇదంతా ఒకే టర్మ్ అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఓకేనండి, పోనీ ఇదంతా ఏ అనుకోండి దీనికి కదా, అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా, అంతే కదా. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ కింద రాస్తాం. ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంది కదా, పోనీ లోపల దాన్ని అంతా ఏ అనేసుకో. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏమనుకున్నావు నువ్వు 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంటే అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దామని అనుకుంటారండి. అలా అప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా రాదు. సో అందుకని చెప్పి ఈ విధంగా రాసుకోవాలండి. మనం స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలంటే క్యాన్సిలేషన్ చేసుకోవాలి, న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ. సో నేను దీన్ని ఈ విధంగా రాశానండి. ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాని ఏ విధంగా రాసుకోవచ్చండి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, మనకి మల్టిప్లికేషన్లో ఉన్నాయి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అయితే న్యూమరేటర్లోని 1 ప్లస్ కాస్ థీటా అన్న టర్మ్ ఉంది, డినోమినేటర్లో కూడా 1 ప్లస్ కాస్ థీటా అన్న టర్మ్ ఉంది. సో రెండింటిని నేను క్యాన్సిల్ చేస్తే ఇంకేం మిగులుతుందండి న్యూమరేటర్లో 1 ప్లస్ కాస్ థీటా బై డినోమినేటర్లో ఏం మిగులుతుందండి 1 మైనస్ కాస్ థీటా. సో మనకి ఆర్హెచ్ఎస్ వచ్చేసినట్టే కాదా, వచ్చేసినట్టేనండి. సో దట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చివరిలో హెన్స్ ప్రూవ్స్ అని రాసేయండి, లేదా హెన్స్ షోస్. ఓకేనండి, మీ ఇష్టం. అయితేనండి ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇది మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి 4 మార్క్స్కి ఎక్కువ ఇస్తాడండి. సో 4 మార్క్స్కి ఇంత చిన్న దాంట్లో మీరు సరిపెట్టకూడదు. ఇక్కడ టేకెన్ ఎల్హెచ్ఎస్ ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్లో ఇది. ఓకేనండి, నెక్స్ట్ స్టెప్లో ఇది, దాని కింద ఇది రాయాలి ఈక్వాలిటీ పెట్టుకుని. ఈ స్టెప్ కింద ఈక్వాలిటీ పెట్టుకుని ఇది రాయాలి, ఈ స్టెప్ కింద ఈక్వాలిటీ పెట్టుకుని ఇది, ఈ స్టెప్ కింద ఈక్వాలిటీ పెట్టుకుని ఇది, ఈ స్టెప్ కింద ఈక్వాలిటీ పెట్టుకుని ఇది. అంటే టోటల్గా ఎన్ని స్టెప్స్ వస్తుందండి 1 2 3 4 5 6 7 స్టెప్స్ వస్తుంది. మీరు ఈ స్టెప్కి పక్కన ఫార్ములాస్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది ఇలా రాసేయండి. అప్పుడు టోటల్గా పేజ్ అనేది మనకి ఫుల్ అయినట్టు కనబడుతుంది, ప్లస్ నీట్గా కూడా కనబడుతుంది. సో మనకి ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనండి, సో మీకు కరెక్ట్గా చేస్తే ఫార్ములాస్ అవి కరెక్ట్గా మీరు అక్కడ రాసినట్టయితే మీకు తప్పనిసరిగా ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనండి, ఇప్పుడు 4th సమ్ అయితే చూద్దాం. ఎక్సర్సైజ్లో 4th ప్రాబ్లం అండి. షో దట్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. ఇక్కడ రాశానండి. అయితే టేకెన్ ఎల్హెచ్ఎస్ 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. అయితేనండి ఇది 2 మెథడ్స్లో చేయొచ్చండి మనం. ఇది ఫస్ట్ మెథడ్ అండి, సెకండ్ మెథడ్ కూడా నేను చెప్తానండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో మీరు 2 మెథడ్స్లో ఎలా చేసినా మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనండి, బట్ ఈ ఫస్ట్ మెథడ్ మాత్రం కొంచెం చూడడానికి కొంచెం లెంతీగా అయితే ఉంటుందండి, బట్ చాలా చాలా ఈజీ. జాగ్రత్తగా చూడండి. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. అయితే మనకి ప్రూఫ్లో tan స్క్వేర్ ఏ అనేది మనం ప్రూవ్ చేయాలి, ఆర్హెచ్ఎస్. దీన్ని సింప్లిఫై చేసి మనం tan స్క్వేర్ ఏ అనేది ప్రూవ్ చేయాలి. tan స్క్వేర్ ఏ అంటే ఏంటండి సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటి ప్లేసెస్లో సైన్ ఏ బై కాస్ ఏ, దీని ప్లేస్లో కాస్ ఏ బై సైన్ ఏ అనేది రాసుకుని సింప్లిఫై చేద్దాం. మనకి ఆన్సర్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఓకేనండి, సో 1 మైనస్ tan ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ అని తెలుసు, మరి tan స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ, అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. ఓకేనండి, స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి కూడా స్క్వేర్స్ అప్లై చేసుకోవడమే. బై కాట్ స్క్వేర్ ఏ, కాట్ ఏ అంటే కాస్ ఏ బై సైన్ ఏ, కాట్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ, అంటే కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1. నేను ఇక్కడ ఈ 1ని ఏ విధంగా రాస్తానంటేనండి 1/1 కింద రాస్తాను. 1/1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ మైనస్ 1/1. 1ని 1/1 కింద రాసుకోవచ్చండి, ఎందుకంటే ఇది చూడడానికి ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఉంది. సో మనం సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుందండి. 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ. ఇది మనకి న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తూ వచ్చిన ఆన్సర్. బై
కింద డినోమినేటర్ని కూడా సేమ్ పద్ధతిలో సింప్లిఫై చేయండి. కాస్ స్క్వేర్ ఏ ఇంటూ 1 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 సైన్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చిందండి. మీకు చెప్పానండి ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయగాని ఏ బై బి బై సి బై డి అంటే ఈ విధంగా వచ్చింది అనుకోండి. ఫస్ట్ ఫ్రాక్షన్ మామూలుగా వేస్తారు ఏ బై బి ఇంటూ ఈ సెకండ్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుందండి డి బై సి. సో ఇది ఏ విధంగా మారుతుందండి, ఈ ఫార్ములా దీనికి అప్లై చేసుకోండి. అప్పుడు ఏమవుతుందండి, ఫస్ట్ ఫ్రాక్షన్ మామూలుగా వస్తుంది కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఈ సెకండ్ ఫ్రాక్షన్ ఏమవుతుందండి రివర్స్ అవుతుంది అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ మీరు గమనించాలండి, న్యూమరేటర్లో ఇదంతా ఒక టర్ము, ఇక్కడ డినోమినేటర్లో ఇదంతా ఒక టర్ము. ఆ రెండు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. సో మనం ఆ రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి. సో దట్ ఈక్వల్ టు ఇంక ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతాయండి, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మిగులుతాయి. ఓకే, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటండి, సైన్ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే ట్యాన్ స్క్వేర్ ఏ అంతే. సో మనకి ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వేషన్ అనేది వచ్చేసిందండి. చూడడానికి కొంచెం భయంకరంగా కనబడుతుంది కానీ చాలా చాలా ఈజీ. ఓకే, నేను చూశారు కదా, చాలా చాలా ఈజీ. ఇది ఫస్ట్ మెథడ్ అండి. మీరు ఇలా చేసిన మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇది అర్థమైతే ఓకే వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోండి, అదే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఓకేనండి, ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ మెథడ్ కూడా చూడండి. రెండిట్లో ఏ మెథడ్ చేసినా ఓకేనండి. ఓకే, సెకండ్ మెథడ్ టేక్ ఎన్ ఎల్హెచ్ఎస్. ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ తీసుకుంటామండి. 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. అయితే మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ట్యాన్ స్క్వేర్ ఏ ఉంది. అంటే మనం ఇప్పుడు మొత్తం ఎల్హెచ్ఎస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లోకి మారుద్దామండి. ఓకేనండి, అయితే మరి న్యూమరేటర్ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏలో ఉంది అంటే అది ట్యాన్లోనే ఉంది. ఇక్కడ డినోమినేటర్ ఎందులో ఉంది, కాట్లో ఉంది. సో మనం కాట్ని ట్యాన్లోకి మార్చాలంటే ఫార్ములా ఏంటండి, కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ ఏ అని మనకు తెలుసు, రెండు ఆపోజిట్ అండి. మరి ఇక్కడ కాట్ స్క్వేర్ ఏ ఉంది కదా, అప్పుడు ఏమవుతుందండి, కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ స్క్వేర్ ఏ అంతే. నార్మల్గా ఉంటే నార్మల్గా అవుతుంది, స్క్వేర్స్ వస్తే స్క్వేర్స్ అవుతాయి. ఒకవేళ క్యూబ్స్ అయితే అంటే కాట్ క్యూబ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై ట్యాన్ క్యూబ్ ఏ అంతేనండి. సో మనం దీని ప్లేస్గా సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ ప్లేస్గా ఎంత రాసుకోవచ్చండి, 1 బై ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ 1. నేను దీన్ని 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 బై ట్యాన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై 1 ఏం చేశానండి, ఈ 1 అని 1 బై 1 కింద రాశాను. ఎందుకు రాశాను, మనకి ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఉంది, సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉన్నది కాబట్టి. సో 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ఇంటూ 1 ఎంత అవుతుందండి, 1 మైనస్ 1 ఇంటూ ట్యాన్ స్క్వేర్ ఏ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ట్యాన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 ట్యాన్ స్క్వేర్ ఏ. అయితే ఇది చూడడానికి ఫ్రాక్షన్ ఫార్మేట్లో లేదు అని అనుకుంటారు, కానీ ఉందండి. చూడండి, దట్ ఈక్వల్ టు 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై ట్యాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు ఉంది కదండి, అంటే నేను ఇక్కడ ఏం చేశానండి, ఈ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ అన్న టర్మ్కి డినోమినేటర్లో 1 రాశాను. మీరు ఏ నెంబర్కైనా సరే, ఏ టర్మ్కైనా సరే డినోమినేటర్లో 1 రాసినా దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. మరి 1 ఎందుకు రాసినట్టు అంటే, కింద ఆల్రెడీ ఒక ఫ్రాక్షన్ ఉంది, పైన కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్లోకి తెచ్చుకుంటే మనకి ఫార్ములా తెలుసు కదా, ఏంటి, ఏ బై బి ఇందాకే చేసాం, ఏ బై బి బై సి బై డి ఫామ్గా ఉంటే ఏ బై బి ఇంటూ ఇదేమవుతుందండి, డి బై సి. అంటే ఫ్రాక్షన్ ఈ విధంగా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఫార్ములా ఉంది కదండి, అప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసేస్తే ఏమవుతుందండి, మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ మామూలుగానే వస్తుంది, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ఇంటూ సెకండ్ది ఏమవుతుందండి, రివర్స్ అయిపోతుంది, ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ.
ఇక్కడ మీరు గమనించాలండి, న్యూమరేటర్లోని 1 - tan square a అని ఉంది, ఇదంతా ఒక టర్మే. డినోమినేటర్లో కూడా 1 - tan square a అని ఉంది, ఇదంతా ఒక టర్మే. మనం ఏం చేసుకోవచ్చండి, రెండింటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇంక ఇది క్యాన్సిల్ అయిపోతే, క్యాన్సిల్ నేను చూపించలేదండి, అంటే కొంచెం టర్మ్స్ ఇబ్బందిగా ఉంటాయి కదా చూడడానికి అని చెప్పి నేను చూపించలేదు. క్యాన్సిల్ అయిపోయి ఇక క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుందండి, ఇక్కడ 1 × tan square a. tan square a డినోమినేటర్గా ఉంటుందండి బై 1. డినోమినేటర్గా బై 1 ఉన్నా మనకి వాల్యూ అనేది లేదు కాబట్టి tan square a దట్ ఈక్వల్ టు RHS. ఓకేనండి. అయితే ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉందా, సెకండ్ మెథడ్ ఈజీగా ఉందా అంటే, ఫస్ట్ మెథడ్ కొంచెం చూడడానికి ఏదో భయపెట్టేసినట్టు అయితే ఉంటుందండి. సెకండ్ మెథడ్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. బట్ ఫస్ట్ది అయితే సైన్ కాసులోకి మార్చుతామండి, సెకండ్ అయితే డైరెక్ట్ ఇంకా ట్యాన్లోకి మార్చేసి సింప్లిఫై చేస్తామండి. మీ ఇష్టం అండి, ఏది అర్థమైతే చేయండి. రెండింటిలో ఏ మెథడ్ చేసినా మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. నేను చెప్పాను కదండి, స్టెప్ వైజ్ రాయండి. ఇది ఫస్ట్ స్టెప్, దాని తర్వాత స్టెప్లో ఇది సెకండ్, దాని తర్వాత స్టెప్లో ఇది, దాని తర్వాత స్టెప్లో ఇది, దాని తర్వాత స్టెప్ ఇది, దాని తర్వాత స్టెప్ ఇది, దాని తర్వాత స్టెప్ ఇది. అంటే టోటల్గా ఎన్ని వచ్చినాయండి, 1 2 3 4 5 6 7. ఈ 7 స్టెప్స్ ఇలా డౌన్గా పడాలండి, అప్పుడు మాత్రం మీకు 4 మార్క్స్ పడుతాయి. అంటే ఇలా దగ్గరగా చేస్తే పడవంటే, అంటే ఇచ్చిన పెద్ద సమ్ని కొంచెం లెంత్గా చేస్తే మనకి దానికి తగ్గట్టుగా మార్క్స్ పడతాయండి. అంటే ఇచ్చిన 4 మార్క్స్ సమ్ని ఏదో 2 మార్క్స్ సమ్గా చిన్నగా చేసేస్తే మాత్రం ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్సెస్ తక్కువ అయితే ఉంటాయండి. సో కొంచెం పెద్దదిగా రాయండి, ఫార్ములాస్ అన్నీ పక్కన రాసుకోండి. ఈ విధంగా మంచి ఇంప్రెషన్ అయితే వస్తాయి, మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.